హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి విజయవాడ. ఇదైతే అనుకోకుండా మేము తిరుపతి వెళ్ళామండి. వెంకటేశ్వర స్వామి నుంచి పిలుపొచ్చిందనమాట. సో, మేమైతే వెడ్నెస్‌డే మార్నింగ్ అయితే వెళ్ళిపోయాము. సో, వెళ్ళే దారిలో ఈ స్తంభాల మీద బ్రిడ్జి దగ్గర స్తంభాల మీద గోవిందనామం ఉంటుంది కదా! అది నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడూ షూట్ చేద్దాం అనుకుంటాను కానీ, ఎప్పుడు వీడియో తీసుకోలేను. ఎందుకంటే నాకు కారు జర్నీ అస్సలు పడదు. కారు ఎక్కిన వెంటనే ఇంకా ఏదో అయిపోతుందనమాట. మొత్తం ఎనర్జీ అంతా డౌన్ అయిపోతది. సో, ఈసారి అలా కాకూడదని ఏదో చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను. ఆ తర్వాత దర్శనం అయితే థర్స్‌డే ఉందనమాట. సో, వెడ్నెస్‌డే అంతా ఖాళీ కాబట్టి జూకైతే వెళ్ళిపోయాము పిల్లల్ని తీసుకొని. చాలా సార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు జూకి వెళ్దామన్నా కుదిరేది కాదనమాట టైము. సో, మనకెలాగో ఇవాళంతా టైం ఉంది కదా అన్నట్టు జూకైతే వెళ్ళిపోయాము. కానీ మేము వెళ్ళేసరికి ఆఫ్టర్‌నూన్ 2కి వెళ్ళామనమాట. సో, మీరెవరైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ చక్కగా 10కో వెళ్ళిపోండి. ఈవినింగ్ వరకు చూసుకోవచ్చు. ఎందుకంటే చాలా పెద్దదనమాట. అస్సలు టైం సరిపోదు. సో, ఎంట్రీ టికెట్ కూడా ఉంది. 200 ఎంతో అనుకుంటా, 150నో ఐడియా లేదు. ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళాలంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట. అది కూడా ఆహ్, టికెట్ అయితే ఉందన్నమాట. పెద్దవాళ్ళకి 70, చిన్నవాళ్ళకి 50 అన్నట్టు. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే ఇదైతే ఉందన్నమాట. బబూన్ అంట దీని నేము. కానీ భలే ఉందండి పాపం. ఎవరైనా సరే దానికేమైనా ఫుడ్ పెడతారేమో అని చెప్పేసి పాపం వెయిట్ చేస్తుంది. అందరికి నమస్తే చెప్పుకుంటూ కూర్చుందన్నమాట. భలే అనిపించిందది. చాలా మందున్నారండి. బబూన్. నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇదే ఫస్ట్ టైము దీన్ని చూడడం అయితే. స్టార్టింగ్ మంకీ అనుకున్నాను. కానీ దీని ఫేస్ అయితే చాలా వెరైటీగా ఉందన్నమాట. చాలా హైట్ అయితే ఉంది. అంత పైనుంచి మనం చూడాలన్నమాట. ఎందుకంటే అవి పైకవి వచ్చేస్తాయని చెప్పనుకుంటా అలా పెట్టారు. అదైతే పైకెక్కి కూర్చుంది అందరికి కనిపించేలాగా. ఒక నిమిషం పైన కూర్చొని మళ్ళీ కిందకి దిగుతుందన్నమాట. వచ్చే వాళ్ళందరూ ఎవరైనా ఏదైనా పెడతారేమో అన్నట్టు పాపం. చూడండి ఎంత చక్కగా వస్తుందో. చాలా కూల్‌గా ఉన్నాయండి. చూసిన యానిమల్స్ అన్నీ కూడా చాలా కూల్‌గా ఉన్నట్టున్నాయి. మరి ఎందుకో తెలీదు. ఆఫ్టర్‌నూన్ టైమింగ్ కదా! కొంచెం ఆ ఎండకి ఏంటో తెలీదు పాపం కొన్నయితే చాలా డల్‌గా అనిపించాయి. ఫుడ్ అది ప్రాపర్‌గా వెళ్తుందో లేదో కూడా మనకు తెలీదు. అంటే టైమ్ టు టైమ్ పెడతారనుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలంటే ఈ టాక్స్ అయితే వేయించుకోవాలనమాట. అన్నిట్లికి కాస్టేనండి. బ్యాటరీ వెహికల్‌కొచ్చేసి చెప్పాను కదా! 70 అనమాట. పెద్దవాళ్ళకైతే, పిల్లలకైతే 50. అందుకే అనమాట హ్యాండ్స్‌కైతే ట్యాక్స్ అయితే వేశారు. ఇంకా వాళ్ళు ఆగి, ఆగి తీసుకెళ్తారనమాట. చాలా వెహికల్స్ ఉన్నాయి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోవచ్చు. మనకు కావాల్సిన ప్లేస్‌లో దిగి అవి చూడాల్సిన యానిమల్స్ అవి చూసి మళ్ళీ వేరే వెహికల్స్ అలా వస్తూ పోతూ ఉంటాయి. మనకు ట్యాగ్ ఉంటుంది కాబట్టి మనం ఏ వెహికల్ అయినా మనం హ్యాపీగా ఫ్రీగా ఎక్కేయొచ్చు. ఒకసారి పే చేస్తే చాలు. ఇంక మనం ఈవినింగ్ వరకు తిరగొచ్చనమాట. చాలా ఉన్నాయండి. కాకపోతే యానిమల్స్ కన్నా ఈ చెట్లే ఎక్కువగా కనిపించాయి నాకు. డీర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అంటే టైం ఒకటి ఒక్క పక్క అయిపోతుంది. ఎందుకంటే ఈవినింగ్ 4:30 అయ్యే లోపల క్లోజ్ అయిపోతుందన్నమాట. సో, మనమేమో రావడమే 2:30, 2 కల్లా వచ్చాము. సో, త్వరగా చూసేయాలి అన్నీ అనుకున్నాం కానీ కొన్నయితే చాలా మిస్ అయ్యామనిపించింది. ఎందుకంటే చాలా పెద్దదన్నమాట. వెళ్ళే కొద్దీ ఉంటూనే ఉన్నాయి యానిమల్స్ అన్నీ గూడా. చాలా యానిమల్స్ లేవట. చాలా మందైతే నడుచుకొని వెళ్తున్నారు. అక్కడ బ్యాటరీ వెహికల్ కాకపోతే సైకిల్స్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ స్కూటీస్ ఉన్నాయి. అవి కూడా మనం రెంటల్ తీసుకోవచ్చనమాట. హ్యాపీగా ఇద్దరు, ముగ్గురు ఉంటే స్కూటీ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కావాలంటే అక్కడ దిగి చూడొచ్చనమాట. తర్వాత మేము ఇక్కడ లయన్ సఫారీకైతే వెళ్తున్నాము. ఇది కూడా టికెట్టే తీసుకున్నాము. సో, ఈ వెహికల్ అయితే ఎక్కించుకున్నారనమాట. చాలా సేఫ్టీగా ఉంది. మొత్తం ఐరన్ గ్రిల్స్‌తో అయితే కట్టేశారు. అదే వేశారు. ఎందుకంటే లయన్ సఫారీ అంటే లయన్స్ ఇవన్నీ ఉంటాయి కదా లోపల. అవి ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తాయో తెలీదు మనకి. సో, చాలా సేఫ్టీగా ఉందనమాట. లోపలికి చాలా లోపలికి తీసుకెళ్లారు.
అక్కడ వెళ్ళే దారిలో ఈ అడవి దున్నలు, లేడులు ఇవన్నీ కూడా కనిపించాయి. ఈ గ్రిల్స్ వల్ల సరిగ్గా వీడియో క్యాప్చర్ కాలేదనుకుంటాను నేను. అవి ఎలా ఉన్నాయి ఏంటో చూడడం అదొక ఎక్సైట్‌మెంట్. ఏ విధంగా రికార్డ్ అయిందో చూసుకోలేదు. చాలా సేఫ్టీగా అన్నమాట. ఆటోమేటిక్ డోర్స్ అయితే పెట్టారు. వెహికల్ వెళ్ళగానే ఆ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. చూసారా ఇక్కడ లయన్ అయితే పడుకొని ఉందన్నమాట. పాపం ఎండకో ఏంటో చాలా మత్తుగా డీప్ స్లీప్‌లోకి అయితే వెళ్ళిపోయింది. చాలా నవ్వనిపించింది. ఆ తర్వాత దీని పక్కన ఇంకొక లయన్ ఉంది. అదైతే కూర్చొని ఉందన్నమాట. దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అండి. లయన్స్ అండ్ టైగర్స్ ఇవన్నీ దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైము. మిగతావి చూసాను కానీ ఇవి 2 అయితే నేను దగ్గరగా చూడలేదు ఎప్పుడు కూడా. సో, చాలా ఎక్సైట్‌మెంట్ అనిపించింది. ఆ తర్వాత ఇంకొకటుందనమాట ఇక్కడ. ఇది కూడా కూర్చునే ఉంది. చూస్తున్నాయి. చాలా సైలెంట్‌గా ఉన్నాయి. మరి ఆల్రెడీ ఫుడ్ తినేసి ఉన్నాయనుకుంటా. లంచ్ టైమ్ అయిపోయింది కదా! 2:33 అలాగా అందుకని అనుకుంటా. కొన్నైతే అసలు ఏమి లేవనే లేదు. ఈ లయన్స్ లెగిస్తాయేమో ఏదన్నా అరుస్తదేమో అని చూసాను కానీ, అన్నీ పడుకునే ఉన్నాయి. ఒక 2 అనుకుంటా కూర్చొనున్నాయి. ఒక 5 ఎన్నో ఉన్నాయనుకుంటా 4. అదయిపోయిన తర్వాత ఇంకలా మిగతావి కూడా చూస్తూ ఉన్నాం అనమాట ఇవన్నీ కూడా. చాలా లోపల కనిపించిందంట. ప్రతి ప్లేస్‌లోనూ ఉన్నాయి యానిమల్స్ అయితే అన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే మనం చూసుకుంటూ వెళ్ళాలి ప్రాపర్‌గా. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. మళ్ళీ అక్కడ దిగిపోయిన తర్వాత ఇవన్నీ బర్డ్స్ అన్నమాట. బర్డ్స్ కూడా ఎక్కడికక్కడ నేమ్స్ వాటి హిస్టరీ మొత్తం అంతా కూడా అక్కడ పెట్టేసుంది. మనం చదువుకొని వాటి గురించి తెలుసుకోవడమే. ఈ బర్డ్స్ అయితే ఒకదానికొకటి తినిపించుకుంటున్నాయి. లవ్ బర్డ్స్ అంటారు కదా! అవనుకుంటా. చక్కగా భలే తినిపించుకుంటున్నాయి ఒకదానికొకటి. బావున్నాయండి. ఇలాంటివన్నీ పిల్లలకు చూపిస్తే వాళ్ళైతే చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతారు. వాళ్ళు బుక్స్‌లోని, టీవీలో చూడడమే కదా! రియల్‌గా చూపిస్తే చాలా హ్యాపీ అనిపిస్తది. వాళ్ళకి కూడా తెలుస్తది అన్నీ కూడా. అవి ఎలా ఉంటాయి, ఏంటి, ఎలా బిహేవ్ చేస్తాయి అవి కూడా తెలుస్తది. ఆ తర్వాత ఈ బర్డ్స్ ఏంటో చాలా వెరైటీగా ఉన్నాయి. చాట్లింగ్ లోరీ అట. రెడ్ కలర్‌లో ఉంది మొత్తం అంతా. భలే అనిపించింది. కానీ సరిగ్గా క్యాప్చర్ అవ్వలేదు. ఎందుకంటే అవి చూడడానికి మనం ఉన్న ప్లేస్‌కి చాలా లెంత్ ఉంటుందన్నమాట. ఫుల్ ప్రొటెక్షన్ అయితే అరేంజ్ చేస్తారు కదా! సో, దానివల్ల మనం అంత క్లియర్‌గా అంటే ఫోన్‌లో క్యాప్చర్ అవ్వట్లేదు. మనం డైరెక్ట్‌గా చూడడానికైతే అవుతుంది కానీ, అదనమాట. బర్డ్స్ కూడా అయిపోయింది. ఆ తర్వాత టైగర్ దగ్గరికి వెళ్ళామనుకుంటాను. యెస్. టైగర్ దగ్గరికనమాట. ఇందులో ఒక ఫస్ట్ టైగర్ అయితే అది కూడా ఫుల్ స్లీప్‌లో ఉంది. ఇలా పడుకొని చూస్తుంది మత్తుగా లేవాలా వద్దా, లేవాలా వద్దా అన్నట్టు. అదిగోండి చిరుతపులి. ఇది పడుకుంది కదా! ఇంకా ఏం చేస్తాంలే క్యాప్చర్ అని చెప్పేసి ఇంకొంచెం ఫ్రంట్‌కయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడుందండి అసలైంది. ఇదైతే న్యాయం చేసిందనిపించింది మేము పెట్టిన కాస్ట్‌కి. చాలా అనిపించింది. చక్కగా భలే వచ్చిందండి దగ్గరికి. ఆ టైగర్ అయితే ఒక్కొక్క అడుగు అలా వేసుకుంటూ వస్తుంటే ఎంత అనిపించిందో అసలు. అక్కడ ఆ టైగర్స్‌కి అది అపోజిట్‌లో ఇది ఫుడ్ పెట్టేవాళ్ళు ఆళ్ళు ఉంటారు కదా! వాళ్ళైతే అలా బయటే కూర్చొని ఉన్నారనమాట ప్రొటెక్షన్ పర్పస్. అయి పడుకున్నాయి కదా! జనాలొస్తున్నారు లేవట్లేదని చెప్పేసి వాళ్ళు "ఏయ్! లే" అంటే చాలు లెగిసి చూస్తున్నాయి పైకి. చూసారా ఎంత బాగా అవి వాళ్ళ మాటలు వింటున్నాయో అనిపించింది. ఇప్పుడు వస్తదండి నేను చెప్పాను కదా! ఆ టైగర్ అయితే. భలే అనిపించింది అసలు ఇదైతే. ఫుల్‌గా తిన్నట్టుంది. తినగలగడం కోసం అక్కడే వాకింగ్ చేస్తుంది. అక్కడి నుంచి ఒక 10 అడుగులు ముందుకు రావడం, మళ్ళీ వెనక్కెళ్ళడం, ముందుకు రావడం, మళ్ళీ వెనక్కెళ్ళడం. అలా ఒక 10 టైమ్స్ అయినా వాకింగ్ చేసిందనమాట. అందరూ ఫుల్ జోక్స్ అనమాట. ఎంత బాగా చేస్తుంది వాకింగ్ ఇది తిన్నది అడగడం కోసం అన్నిట్లా పడుకోకుండా అన్నట్టు అందరూ ఫుల్ కామెంట్స్ పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇదైతే నాకు చాలా నచ్చింది. ఇది మంచి టైగర్ అనిపించింది. మా అందరి కోసం అందరూ జనాలందరూ వచ్చారు కదా! కూర్చుంటే ఏం బావుంటుందా అన్నట్టు హ్యాపీగా అటు ఇటు నడిచింది. మా ముందే వాటర్ తాగింది. తర్వాత వాటికేదో చిన్న హౌస్‌లా ఉన్నాయన్నమాట. అవి పడుకోవడానికి అదా అనుకుంటా. వర్షం వచ్చినప్పుడు అది లోపలికెళ్ళి పడుకోవడానికి. అదెక్కి కూడా చిన్న చిన్న స్టంట్లు చేసింది. భలే అనిపించింది ఇదైతే. బావుందండి ఈ టైగరు. ఎంత పెద్ద పెద్దయి ఉన్నాయో. ఇందులో చూడ్డానికి మీకు చిన్నగా అనిపించొచ్చు కానీ చాలా పెద్దవున్నాయండి. చాలా బావున్నాయి. వాటికేదైనా కోపమొస్తే ఎలా ఉంటుందో చూడాలసలు. అలా అనిపించిందనమాట ఒకానొక టైంలో. చూసారా చారలవి ఎంత బావుందో.
ఫస్ట్ టైం కదా దగ్గర నుంచి చూడడం చాలా ఎక్సైట్మెంట్ అన్నమాట. తర్వాత వాటికి దాహం వేస్తుంది కదా! ఎక్కడికక్కడ చిన్న చిన్న నీటి బావిల టైప్‌లో అరేంజ్ చేశారు. అది వాటర్ తాగి చూస్తుందన్నమాట. చుట్టూ ఏంటి, ఏం జరుగుతుందన్నట్టు చూస్తుంది. ఏంటో తెలీదు. అందరూ ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు కదా! వింటూ చూస్తుంది అందరి వైపు కూడా. అది చూసారా ఎలా నడుస్తుందో, అదే ఏదన్నా యానిమల్ దొరికినోళ్ళు పట్టుకుంటాయి కదా! పంజా వేసి అన్నట్టు అలా సింపుల్‌గా నడుస్తుంది ఒక్కొక్క అడుగు వేసుకుంటూ. నేనైతే ఈ టైగర్ పెద్ద ఫ్యాన్ అయిపోయా. ఎందుకంటే చాలా న్యాయం చేసింది మేము పెట్టిన డబ్బులకి. చాలా బా అనిపించింది. మంచి మంచి ఫోటో స్టిల్స్ ఇచ్చింది. వీడియోస్ తీసుకుంటుంటే కూడా మరీ ముందుకు నడుచుకుంటూ మరీ ముందుకొచ్చింది అందరూ వీడియో తీస్తుంటే. అదిగో చెప్పాను కదా! దాని హౌస్‌కు పైకెక్కి కూడా స్టంట్లు చేసింది. మీరెప్పుడైనా తిరుపతి జూకి వెళ్ళుంటే గనుక నాకైతే కామెంట్ చేసేసేయండి. మీరెళ్ళినప్పుడు ఏ యానిమల్స్ కూడా చూసారో కామెంట్ చేసేసేయండి. ఇంకొకటి ఉంటుందంట అది చనిపోయిందని చెప్పారు. ఇదైతే వైట్ చిరుతపులనమాట. ఇది కూడా పడుకునే ఉంది. పైకెక్కి పడుకుంది చూసారా? ఇది కూడా చాలా పెద్దగా ఉందండి. వైట్ కలర్ అనమాట. తినేసి ఇది కూడా పడుకుంది చక్కగా. పాపం వింటర్ సీజన్ కదా! అందుకో ఏంటో అన్నీ కొంచెం డల్‌గా ఉన్నాయన్నమాట. అదే సమ్మర్ అయితే ఆకలికి, ఎండ వేడికి తట్టుకోలేక అరుస్తూ ఉంటాయేమో అనిపించింది నాకైతే. తెల్ల పులి. ఆ తర్వాత బేర్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇదేంటంటే ఆహ్, ఒక ప్లేస్‌లో ఉన్నది ఇంకో ప్లేస్‌లోకొచ్చిందంట ఫాక్స్. దాన్ని తరమడానికి వాళ్ళైతే కొంచెం కష్టపడుతున్నారు. ముళ్ళపంది దగ్గరికి ఫాక్స్ వచ్చేసిందంటండి. పాపం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి తప్పిపోయి, దాన్ని తప్పించడానికనమాట వాళ్ళ పాటలు. ఆ తర్వాత నచ్చింది ఇంకోటేంటంటే ఎలిఫెంట్స్ అనమాట. 4 ఉన్నాయి. 4 కూడా ఫుల్ మూవ్‌మెంట్‌లో ఉన్నాయండి. ఎందుకో తెలీదు అలా డాన్స్ చేస్తూనే ఉన్నాయి. మ్యూజిక్ కూడా ఏమి వినిపించలేదు మరి వాళ్ళు మ్యూజిక్ పెట్టినట్టు కూడా మాకు. కానీ ఎందుకో డాన్స్ చేస్తూనే ఉన్నాయి చక్కగా. ఒకటేమో తొండం తిప్పుతూ ఉంటుంది. ఇంకొకటేమో లెగ్‌తో అటు ఇటు ముందుకి వెనక్కి డాన్స్ చేస్తూ ఉంటుంది. చాలా ఫన్నీగా అనిపించింది. అవి కూడా ఫుల్ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయన్నమాట వచ్చిన జనాలందరిని చూస్తూ. అనిపించింది. భలే క్యూట్ ఉన్నాయి ఎలిఫెంట్స్ అయితే గనక. తిరుపతి పైన తిరుమల టెంపుల్‌లోను కొండ మీద ఉంటాయి. తర్వాత కింద ఈ జూలో కూడా ఉన్నాయన్నమాట. 4 ఉన్నాయి. ఈ ఫస్ట్‌ది కొంచెం చిన్నది. మిగతా 3 కూడా కొంచెం పెద్దవన్నమాట. దంతాలు చూసారా ఎంత పెద్ద పెద్దయి ఉన్నాయో అసలు. చూసారా ఎలా డాన్స్ చేస్తుందో ఒకటేమో హెడ్ ఊపుతూ తొండంతో, ఇంకొకటేమో స్టెప్స్ లెగ్‌తో ఎంత వేస్తున్నాయి. భలే క్యూట్ అనిపించింది. ఈ ఎలిఫెంట్స్ దగ్గరే మేము ఉండిపోయామండి. ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇక్కడే టైమ్ స్పెండ్ చేసేసాము. ఒక పక్క టైం అయిపోతుంది. ఎలిఫెంట్స్ చక్కగా డాన్స్ వేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడేమో టార్టాయిస్ ఉన్నాయి అండ్ క్రొకోడైల్ కూడా ఉందన్నమాట. క్రొకోడైల్ కూడా నేనెప్పుడూ రియల్‌గా చూడలేదు. వీడియోస్‌లో చూడడం తప్ప. టార్టాయిస్ అయితే మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాము. ఎక్కడికెళ్ళినా ఉంటాయి కాబట్టి. క్రొకోడైల్ కూడా చాలా భయంగా అనిపించింది. ఒకటైతే బయటుంది. మరి ఇంకా లోపలున్నాయో ఏంటో తెలీదు కానీ, ఒకటైతే బయటుందన్నమాట. అదిగో చూస్తున్నారా ఎలా ఉందో? బావుందండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే ఇంకా యానిమల్స్ చాలా ఉండాలంట. తక్కువున్నాయనిపించింది నాకైతే కనుక. ఒక్కొక్క ఏరియాలో ఒక 2, 3 అలా ఉన్నాయంతే. పెద్ద ఎక్కువేం లేవు. కాకపోతే యానిమల్స్ కన్నా ఈ చెట్లు, ఈ పుట్టలు ఇవే ఎక్కువున్నాయి. ఇవి చుట్టూ తిరగడానికే సరిపోయింది మాకు. చాలా టైమయితే పట్టేసింది. ఓ పక్క టెన్షన్ టైమయిపోతే వాళ్ళు పొమ్మంటారు కదా! వెహికల్ ఎక్కిచ్చేసుకొని మన గేట్ బయటికైతే పొమ్మంటారు. సో, ఓ పక్క టైమయిపోతుంది. ఓ పక్కేమో ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి చూడ్డానికి. బటర్‌ఫ్లై పార్క్ కూడా ఉందనమాట. అదైతే మిస్ అయ్యాం మేము. చాలా బటర్‌ఫ్లైస్ ఉంటాయంట లోపల. కానీ వెళ్ళలేదు. టైం సరిపోలేదు. లాస్ట్ మళ్ళీ ఇంకా వెహికల్ ఎక్కేసి మేము వచ్చేస్తుంటే మంకీస్ అయితే కనిపించాయి.